హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాజ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఈ మధ్య లాంగ్ వీడియోస్ అసలు చేయట్లేదు కదా, కొంచెం కుదరట్లేదు అనమాట. ఇదైతే సండే బ్లాగ్. సండే ఎప్పుడో తీసింది, బట్ పోస్ట్ చేయడానికి ఇవాళ అయితే కుదిరింది. మార్నింగే చర్చికి అయితే వెళ్ళి ఇంకా అయిపోయి రిటర్న్ కూడా వచ్చేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంట్లో ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పిల్లలకి ఇడ్లీ అండ్ బోండా అయితే తీసుకున్నాము. రవ్వ బోండా అనుకున్నాను, కానీ ఇదైతే అది కాదనమాట. నేను హస్బెండ్ అయితే పూరి తీసుకున్నాము. చాలా డేస్ అయిపోయింది పూరి తినక. ఇంట్లో పెద్దగా చెయ్యను. సో ఇంకా ఫిష్ కోసం అని చెప్పేసి వచ్చాం, కానీ అక్కడ ఫిషెస్ లేవని చెప్పి రిటర్న్ మళ్ళీ చికెన్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. మా ఆరుష్ చూడండి ఎలా విన్యాసాలు చేస్తున్నాడో కార్లో. ఇక్కడ కర్రీ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. రాగానే ఇంకా వంట చేసేయాలి కదా, పిల్లలకి ఆకలి అవుతుందని చికెన్ కర్రీ కూడా చేసేసాను. ఇక్కడ అందరం కూర్చొని ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అయితే లంచ్ చేసేస్తున్నాము. పిల్లలు అండ్ హస్బెండ్, నేను పిల్లలకు కలిపేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళని తినమని. ఈవినింగ్ టైంకి వర్షం వస్తుంది, బయట కూర్చున్నాము అందరము. ఇంకా వర్షం వస్తుందని ఇంట్లోకి వచ్చి వేడివేడిగా మంచిగా చాయ్ పెట్టుకొని ఇక్కడైతే తాగేస్తున్నాము. ఈ కూల్ వెదర్లో మంచిగా చాయ్ తాగుతూ కాసేపు అలా కూర్చొని ఏవో కబుర్లు ఉంటాయి కదా, అవి చెప్పుకుంటూ ఉన్నాము అన్నమాట అందరము. ఇది ఆ నెక్స్ట్ డే ఫ్రెండ్ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ. ఇవాళ 10 కంప్లీట్ అయిపోయి 11లోకి అయితే వెళ్తున్నారు. ఏదో చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా మా కాలనీలో వాళ్ళందరమే మంచిగా వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయిపోయి దండలు మార్చుకోవడం, కేక్ కట్ చేయడం అండ్ డిన్నర్ కూడా ఇక్కడే అన్నమాట. వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ వల్ల మళ్ళీ అందరం ఒకసారి కలవడానికి అయితే ఛాన్స్ వచ్చింది. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. సో చూసేసేయండి, మీరు కూడా విష్ చేసేసేయండి.
ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గిఫ్ట్స్ ఎవరెవరు ఏం తీసుకొచ్చారా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నాము. మనకు ఆగదు కదా ఎవరెవరు ఏం తెచ్చారా అని. రాధాకృష్ణ అయితే మేమే తీసుకొచ్చాము, ఇంకా ఫ్రెండ్ వాళ్ళు అలా అందరూ లవ్ తీసుకొచ్చారు. ఇక్కడైతే పైకి వెళ్ళిపోతున్నాము, అందరూ పైన ఉన్నారనమాట. డిన్నర్ అయితే ఇక్కడ ప్లాన్ చేసాము. పైన అయితే కొంచెం కోర్స్ ఉంటుంది అండ్ కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా అని పిల్లలు అయితే మంచిగా కూర్చొని ఉన్నారు డిన్నర్ చేయడానికి. చాలా టైం అంటే టైం అలా అవుతుంది అనమాట. ఆ టైంకి ఇంకా వాళ్ళు డిన్నర్ చేసి పడుకునే టైం కదా. సో ఇంకందరం రెడీ అయిపోయాము తినడానికి అయితే. సాంబారు, నెక్స్ట్ ఇది టమాటా పప్పు, పెరుగు, ఇంకా వైట్ రైస్, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇవన్నమాట ఇవాళ రెసిపీస్ అయితే. టేస్ట్ కూడా బాగున్నాయి దమ్ బిర్యానీ. చాలా డేస్ అయిపోయింది బయట తీసుకొచ్చిన బిర్యానీ తిని. అంటే ఈ మధ్య సండేస్ వస్తే చాలు రెగ్యులర్గా ఇంట్లోనే చేస్తున్నాను, దానివల్ల బయట నుంచి తెచ్చుకోవట్లేదు. ఇంక ఇవాళ అయితే తినేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డాన్స్లు అయితే స్టార్ట్ చేసేసారు. సో కపుల్స్తో డాన్స్ వేపియాలని కొంచెం మీద అలా వేసారు. నెక్స్ట్ ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ చేశారనమాట. మా శ్రీయా తిన్నది కొంచెమే కానీ కొంచెం ఎప్పుడెప్పుడు అరిగిద్దా అని చెప్పేసి అరిగే వరకు ఎగురుతూనే ఉన్నాడు. అందరం కలిసామంటే ఆగం కదా, 2 స్టెప్లైనా వేయాల్సిందే. సో ఇక్కడ అదే చేస్తున్నాం అనమాట. ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.